కొత్తపల్లి చెన్నూరు టౌన్ నుండి 1500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు బాలిక సుమనన్న గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇలా కేటీఆర్ గారి సమక్షంలో ఈరోజు తెలంగాణ భవన్లో చేరుకోవడం జరుగుతుంది. మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, చెన్నూరు నియోజకవర్గ ప్రజలారా అందరికీ కూడా నేను చేతులు ఎత్తి తల వంచి నమస్కరిస్తూ ఉన్నా. ఈ నిర్ణయం తీసుకోవడానికి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గత ఎన్నికలలో అతి తక్కువ రోజులలోనే వివేక్ వెంకటస్వామి గారు మమ్మలను నమ్మించి మమ్మలను వంచడం జరిగింది. తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సీనియర్ జూనియర్లు అనకుండా గ్రామ గ్రామాన తిరిగి పల్లె పల్లె తిరిగి బలోపేతం చేసి 23 రోజులలోనే 36,000 మా లీడ్ చేసినటువంటి చరిత్ర చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి దక్కింది. అందులో ఆనాడిచ్చినటువంటి వివేక్ గారు సొంత మినీ పోస్ట్ పెట్టడం జరిగింది. రాజిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పాలని ఆనాడు చెప్పిన మాట 45,000 ఉద్యోగాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో ముఖ్యంగా యువతకు నేను ఉద్యోగాలు కల్పిస్తా, చెన్నూరులో ఒక సిరామిక్స్ ఫ్యాక్టరీ పెడతా, అదేవిధంగా ఇంకెన్నో ఫ్యాక్టరీ పెడతా అని చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నో సంవత్సరానికి ఉద్యోగాల కొరకు ఎదురుస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆనాడు నమ్మడం జరిగింది. వారిని నమ్మినటువంటి సందర్భంలో మమ్మల్ని వంచిన సందర్భంలో, అదే కాకుండా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది, అవి అసంపూర్తిగానే మిగిలిపోయినాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తారు, వారి ఫలాలు అందుకుంటారని ఆశించినాం. కానీ 2 సంవత్సరాలు పైబడి ఈనాటికి కూడా ఏ ఒక్క ఆ పథకాలు అసంపూర్తున్నటువంటి వర్కులు అక్కడనే నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలలో వారు విఫలం కావడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ పత్రికా ప్రతినిధులు, విద్యావంతులు, మేధావులు, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, సీనియర్లు జూనియర్లు అందరూ కూడా మీరు దీన్ని స్వాగతించాల్సిందిగా మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఇక్కడ చెన్నూరులో మనకు కావాల్సింది, ముఖ్యంగా మన చెన్నూరు పట్టణ ప్రజలందరికీ కావాల్సింది శ్మశాన వాటిక. ఈనాటికి కూడా అది పురోగతి లేదు. గత ప్రభుత్వంలో ₹1,00,00,000 శాంక్షన్ చేస్తే ఈనాటికి కూడా దాని మీద కొబ్బరికాయ కొట్టి దాన్ని కన్నెత్తి చూసిన పాపాన పోలే. వారొక నియంత పోకడ, వారొక అహంకారిగా ఈరోజు ఈ చెన్నూరు కార్యకర్తలను అవమానిస్తూ ఉన్నారు. ఈనాటికి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోసి భుజాలు కాయలు కాసే విధంగా చాలామంది పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు పదవులు వస్తాయని ఆశించినాం. కానీ వారికి ఎమ్మెల్యేని చేసినాం, వారి కొడుకును ఎంపీని చేసినాం, వారికి ఏదో విధంగా మంత్రి పదవి కూడా తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. మీకు పదవులు వచ్చినాయి, మాకు కూడా చెన్నూరు కార్యకర్తలకు ఎంతోమంది కష్టపడి ఆశించినటువంటి కార్యకర్తల పదవులు వస్తాయని అనుకున్నాం. కానీ ఈనాటి వరకు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ అనౌన్స్ చేయాల్సి ఉండే, 14 మంది డైరెక్టర్లు కూడా అనౌన్స్మెంట్ చేయాలి. అదేవిధంగా పోషమ్మ టెంపుల్, మల్లన్న టెంపుల్, వేలాల టెంపుల్ కూడా ఎంతోమంది మా కార్యకర్తలకు పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పదవి కూడా రాకుండా మీ కుటుంబానికే పదవులు దక్కినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి మిమ్ములను నమ్ముకున్న కార్యకర్తకి ఎక్కడన్నా ఒక పదవి వచ్చిందా? మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మిత్రులారా, మీరే ఆలోచించాలి. ఇవన్నిటి గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు లేవు, వాళ్ళకు పనులు లేవు, వాళ్ళని మీరు గుర్తించలేరు. కాబట్టి ఆనాడు నేను తెలంగాణ